వాడు నా ఇన్స్టా ఫాలోవర్. లిప్స్టిక్ స్పాయిలర్ బబ్లు, కొంచెం న్యూడ్స్ అన్న పంపవా, యాప్ లోక్లో దాచుకుని చూసుకుంటా అంటున్నాడు. నన్ను అరెస్ట్ చేసినప్పుడు మీరే విధంగా మొట్టమొదటిసారిగా రియాక్ట్ అయ్యారు? రోజు ఫోన్ వచ్చింది, ఒక క్షణం మాత్రం నేను చేకెప్పాను. అందరిలాగే ఏం జరుగుతుంది తెలీదు, ఇక్కడ తీసుకెళ్తున్నారు ఏంటి, ఎవరు నానివ్వట్లేదు కదా, మొత్తం లాక్ చేసేసారు. అరాచకం. వెంటనే మన పార్టీ నాయకుడికి ఫోన్ చేయడం, లోకేష్ బాబుతో ట్రై చేయడం, ఏం జరుగుతుందంటే అయోమయం పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకా నాకు అర్థమైపోయింది. ఎందుకంటే మీ మీద ఇలా టచ్ చేశారంటే ఇప్పుడు ఇంకా జనం ఊరుకోరు. పార్టీలకు అతీతంగా కూడా అందరూ రియాక్ట్ అవుతారు. ఇది ఒక విప్లవం. ఇప్పుడు ఇంత అమానుషాన్ని పోకట వేళతో సహా పీకేస్తుంది. బాబా మీ అరెస్టు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇప్పుడు తెలుగు వచ్చిన ప్రతి వాడిని కూడా కదిపేసింది. భిన్నాభిప్రాయాలు ఉన్న ప్రజలు కూడా ఒక వేదిక మీదకి వచ్చి దాన్ని వ్యతిరేకించారు. ఒకసారి ఏబీ చూద్దాం, చూడండి. अगर कोई गलती है तो आप बात करो, इंस्पेक्शन करो, इन्वेस्टिगेशन करो, तो आपका हक में है। लेकिन हिंदी किसको सब कुछ नहीं करना चाहिए, जो आने वाला समय इसको बुमेरंग हो सकता है। आपने देखा होगा अभी चंद्रबाबू नायडू जी को इन्होंने गिरफ्तार किया है आंध्रा में। मैं समझता हूँ एक बहुत बड़ा गलत कदम उठाया उन्होंने। ఇప్పుడు మీరు లోపల ఉంటే ఇప్పుడు బయట జరిగిన విప్లవం అది. చాలామంది చనిపోయిన తర్వాత ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. కానీ మొట్టమొదటిసారిగా ఒక నాయకుడికి కష్టం వచ్చినప్పుడు ప్రజలు ఎట్లా స్పందిస్తారో దానికి ఉదాహరణ మొన్న జరిగినటువంటి సంఘటన. నేను కుటుంబంతో కూడా ఎక్కువగా టైం గడపలేదు. నా జీవితాంతం నేను ఆలోచించింది, తెలుగు జాతి బాగుపడాలి, ఈ దేశం బాగుండాలి. నేను లోపల ఉన్నప్పుడంతా ఒకటే అనిపించేది, బయట వచ్చి మళ్ళీ నా కోసరం పోరాడిన ప్రజల కోసరం నా శేష జీవితం అంకితం చేయాలి, ముందుకు పోవాలి, వీళ్ళు చూడాలని ఆతరపడ్డాను. 53 రోజుల తర్వాత వచ్చి వాళ్ళని చూడగలిగాను.